తాజా అంశాన్ని చూస్తున్నాం. రెవెన్యూ కోర్టులో కవితకు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి. అనుదీప్, మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి మద్యం మనీ లాండరింగ్ కేసులో బారాస ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ, అంటే తీహార్ జైలుకు పంపిస్తూ రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో కవిత తన రెండో కుమారుడికి 16 ఏళ్ల రెండో కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఏప్రిల్ 16 వరకు ఉన్నటువంటి పరీక్షల నేపథ్యంలో తన దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి, ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కోరినటువంటి పిటిషన్ పైన ఏప్రిల్ 1వ తేదీన విచారణ చేపట్టనున్నట్లుగా రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. మద్యం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో కవితను ఈ నెల 15వ తేదీన అదుపులోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు 16వ తేదీన కోర్టులో హాజరుపరిచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం వరకు కవితను ప్రశ్నించినటువంటి ఈడీ అధికారులు ఈ రోజు మరోసారి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. కవితను ప్రస్తుతానికి విచారణ పూర్తి చేశామని, కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున తదుపరి దర్యాప్తు పురోగతి వెల్లడించే వరకు కవితను ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించాలి అని చెప్పి ఈడీ తరపు న్యాయవాదులు న్యాయస్థానం ముందు వివరించారు. అదే సందర్భంలో కవిత తాను ఎట్టి పరిస్థితుల్లో నిందితురాలిగా లేను, ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అని చెప్పి కేసు దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. కోర్టుకి హాజరయ్యే ముందు, కోర్టు హాల్లోకి ప్రవేశించే ముందు కవిత జై తెలంగాణ అంటూ నినాదాలు చేసుకుంటూ తాను కడిగిన ముత్యంలో బయటకు వస్తాను, అదే సందర్భంలో రాజకీయ ప్రత్యర్థులు రాజకీయ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ఈ సందర్భంగా తాను చెప్పదలుచుకున్నాను, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్ గా మారను, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి కవిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి విచారణలో కవిత కోర్టుకు హాజరయ్యే ముందు కానీ అంతకు ముందు కానీ విచారణకు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందించలేదు అని చెప్పి చెప్పడం ఈడీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే సందర్భంలో మిగిలినటువంటి నిందితులను కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతోందని, ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కవితను బయటికి పంపించడం అనేది భావ్యం కాదు అని, సవ్యం కాదు అని, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కొంతకాలం పాటు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించాలని, కనీసం 15 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించాలని చెప్పి ఈడీ తరపు న్యాయవాదులు న్యాయస్థానం కోరటం జరిగింది. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ తీరు పిఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం, 19 సబ్సెక్షన్ 2 ప్రకారం నమోదు చేసినటువంటి అన్ని వాంగ్మూలాలు, అన్ని స్టేట్మెంట్లను తమకు ఇచ్చేందుకు ఈడీని ఇప్పటికే కోరినప్పటికీ ఈడీ స్పందించలేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అదే సందర్భంలో కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు, కుమారుడికి పరీక్షలు ఉన్నందున తను దగ్గరుండి చూసుకునేందుకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోరటం జరిగింది. దీనికి కూడా స్పందించినటువంటి న్యాయస్థానం అందుకు సంబంధించి అప్లికేషన్లు దాఖలు చేయాలని, అప్లికేషన్ దాఖలు చేస్తే తాము పరిశీలిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఈడీ తరపు న్యాయవాదుల స్పందన కూడా న్యాయమూర్తి తీసుకున్నారు. కవిత దాఖలు చేసినటువంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తాము స్పందించేందుకు, కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని చెప్పి కోరారు. దాంతో పాటుగా కవిత దాఖలు చేసినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై కూడా తమకు కొంత సమయం కావాలని, తాము కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలి అని చెప్పి కోరటంతో ఏప్రిల్ 1వ తేదీకి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు వాయిదా వేసింది. అదే మిగిలినటువంటి రెగ్యులర్ బెయిల్ కు సంబంధించిన విషయాలన్నిటిపైన తదుపరి విచారణ తేదీని తెలియజేస్తామని చెప్తూనే 14 రోజుల పాటు ఏప్రిల్ 9వ తేదీ వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధన్యవాదాలు అరుణ్. ఢిల్లీ మద్యం కేసులో బారాస ఎమ్మెల్సీ కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. లిక్కర్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని కవితను మరో 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ కోరగా, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. మద్యం కేసును పొలిటికల్ లాండరింగ్ కేసుగా అభివర్ణించిన కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తానన్నారు. కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై
ఏప్రిల్ 1న విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు కవితకు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు విధించింది. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన భారాస ఎమ్మెల్సీ కవిత 3 రోజుల ఈడీ కస్టడీ ముగిసింది. ఈ మేరకు ఆమెను ఈడీ అధికారులు పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిచారు. పీఎంఎల్ఏ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా ముందు కవితను హాజరుపరచగా ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్, కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ఆన్లైన్లో వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, ఇంకా పలువురు నిందితులను ప్రశ్నిస్తున్నట్లు కోర్టుకు తెలిపిన ఈడీ కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ను తమకు కూడా ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరారు. సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్స్ అన్నిటినీ భద్రపరచాలని విక్రమ్ చౌదరి కోరగా అందుకు ఓ దరఖాస్తు పెట్టుకోవాలని జడ్జి కావేరి భవేజా సూచించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని, ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కవితకు 16 ఏళ్ల కొడుకు ఉన్నాడని, తనకి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యిందని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి భవేజా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తి అనుమతితో కోర్టు హాల్లో కుటుంబ సభ్యులు, బంధువులను కవిత కలిశారు. ఈడీ అధికారులు కోర్టుకు తీసుకువచ్చే సమయంలో కవిత జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ వచ్చారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదన్న ఆమె పొలిటికల్ లాండరింగ్ కేసుగా పేర్కొన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టినా తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. ఇప్పటికే ఒక నిందితుడు భాజపాలో చేరాడని, మరో నిందితుడికి భాజపా టికెట్ ఇస్తోందన్నారు. 3 నిందితుడు 50 కోట్ల బాండ్ల రూపంలో భాజపాకు ఇచ్చాడని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసును తప్పుడు కేసుగా అభివర్ణించిన కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలిపారు. జై తెలంగాణ, జై కేసీఆర్. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ ఎ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. జై తెలంగాణ, జై కేసీఆర్. కడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ ఎ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out with